హలో! నమస్తే అండి. ఈరోజు మనము ఈ బిల్వదళం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామండి. బిల్వం పత్రాన్ని బిల్వం లేదా ఈ దళాన్ని మారేడు దళం అని అంటారండి. ఇది శివుడికి ఎంతో ఇష్టమనమాట. ఈ దళం. బిల్వదళం 3 ఆకులు కలిగి ఉంటుందండి. ఇందులో కుడి, ఎడమల సైడు విష్ణువు, బ్రహ్మలు ఎ ఉంటారు. విష్ణువు, బ్రహ్మ. ఇంకా మధ్యలో ఉండేది మాత్రం శివుడు. ఈ బిల్వదళం పొరపాటున గూడా మన కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుంది అంటారండి పెద్దవాళ్ళైతే. ఇంకా ఇది మనము ఇంటిలో కూడా ఇంటి ఆవరణలో గూడా పెంచుకోవచ్చండి. ఇంటి ఆవరణలో ఈశాన్యం వైపు ఉంటేనేమో ఐశ్వర్యం వస్తుందంట. తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి, దక్షిణాన ఉంటే ఆపదల నివారణ. వసంత, గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుందంట. బిల్వ దళం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు.